హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ శామ్. మనం కాలేజ్లో ఒక వర్డ్ చాలాసార్లు వింటాం, దట్ ఈజ్ డిబిఎంఎస్. బట్ యాక్చువల్లీ డిబిఎంఎస్ అంటే ఏంటి? ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఎందుకు ఫైల్ సిస్టమ్ కన్నా డిబిఎంఎస్ బెటర్ అని అందరూ చెప్తారు? ఈ వీడియోలో సింపుల్ తెలుగులో ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్ని కంపేర్ చేసి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూశాక ఎగ్జామ్లో కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ సిస్టమ్ అండ్ డిబిఎంఎస్. File system. A file system is a method used by an OS to store, organize, manage, and retrieve files on a storage devices such as a hard disk, SSD, USB drive. ఫైల్ సిస్టంలో మనం డేటాని స్టోర్, ఆర్గనైజ్, మేనేజ్ అండ్ రిట్రీవ్ చేసుకోగలుగుతాము. అవన్నీ స్టోరేజ్ డివైస్లో ఉంటాయి, సచ్ యాజ్ hard disk, SSD, USB drive. DBMS. A DBMS is a software that is used to create, store, manage, and retrieve data from a database in an organized and efficient way. DBMS అనేది ఒక సాఫ్ట్వేర్. అది మనం డేటాని క్రియేట్, స్టోర్, మేనేజ్ అండ్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్ నుండి తీసుకోగలుగుతాము. ఇది ఎఫిషియంట్ వేలో జరుగుతుంది, అంటే ఫాస్ట్. స్టోర్స్ డేటా ఇన్ ఫైల్స్ ఆన్ ఏ కంప్యూటర్. ఫైల్ సిస్టంలో డేటా అనేది ఫైల్స్లో స్టోర్ అవుతుంది. స్టోర్స్ డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటా స్టోర్డ్ ఇన్ సెపరేట్ ఫైల్స్. డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్ విత్ రిలేషన్స్. నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీ బ్యాంక్లో 10,000 కస్టమర్స్ ఉన్నారు. అప్పుడు మనం ఫైల్ సిస్టంలో బ్యాంక్లో ప్రతి కస్టమర్కి ఒక సెపరేట్ ఫైల్ ఉంటుంది. ఎలా స్టోర్ అవుతుంది? ram.txt, john.txt, sita.txt. ఇలా మనం ఫైల్ సిస్టంలో డేటా అనేది స్టోర్ చేస్తాము, అంటే ఎవరిది వాళ్ళకు సపరేట్గా స్టోర్ చేస్తాము. మీ అకౌంట్ బ్యాలెన్స్ చేంజ్ అయితే స్టాఫ్ వాళ్ళు ఆ ఫైల్ ఓపెన్ చేసి మాన్యువల్లీ ఎడిట్ చేయాలి. మాన్యువల్లీ ఎడిట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కరవుతాయి. ఏంటది? సేమ్ పర్సన్ డేటా 2 ఫైల్స్లో ఉంటుంది. సేమ్ పర్సన్ డేటా 2 ఫైల్స్లో ఉంటే అక్కడ ప్రాబ్లం అక్కరవుతుంది. ఎర్రర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డేటా మిస్ అయ్యే ఛాన్స్, సెక్యూరిటీ ఉండదు. అదే మనం డిబిఎంఎస్లో చేస్తే బ్యాంక్లో ఒక సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది. ఆల్ కస్టమర్ డీటెయిల్స్ ఒక టేబుల్లో స్టోర్ అవుతాయి. ఎలా అంటే నేమ్, అకౌంట్ నంబర్, బ్యాలెన్స్, వాళ్ళు ఎంత బ్యాలెన్స్ ఉంది. నేమ్ రామ్, అకౌంట్ నంబర్ 101, బ్యాలెన్స్ 5,000. సీత 102, బ్యాలెన్స్ 8,000. ఇలా డేటాబేస్లో డేటా ఇలా టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఏటీఎం, మొబైల్ యాప్, బ్యాంక్ కౌంటర్స్ అన్నీ ఈ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాయి. బెనిఫిట్స్ ఏంటి ఇలా స్టోర్ అవ్వడం వల్ల అంటే, డేటా సేఫ్గా ఉంటుంది. ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతాం మనకేమన్నా డేటా కావాలి అంటే. ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. వన్ ప్లేస్లో ఎన్ని రికార్డ్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, హై
డూప్లికేట్ డేటా మే ఎగ్జిస్ట్. అంటే ఫైల్ సిస్టంలో డూప్లికేట్ డేటా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే డిబిఎంఎస్లో రిడెండెన్సీ ఈజ్ కంట్రోల్డ్. అంటే లో ఉంటుంది డూప్లికేట్ వాల్యూస్. లో డేటా మే బికమ్ ఇన్కన్సిస్టెన్స్. డేటా అనేది కన్సిస్టెన్సీగా ఉండదన్నమాట. హై కన్సిస్టెన్సీ ఈజ్ మెయింటైన్డ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. డిఫికల్ట్ ఈజీ ఫర్ మల్టిపుల్ యూజర్స్. ఫైల్ సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి డిఫికల్ట్ అవుతుంది. అదే డిబిఎంఎస్లో ఈజీ ఫర్ మల్టిపుల్ యూజర్స్. ఇక్కడ లెస్ సెక్యూర్, ఇక్కడ మోర్ సెక్యూర్ విత్ ఆథరైజేషన్కి మోర్ సెక్యూర్. అదేంటి డిబిఎంఎస్. లెస్ సెక్యూర్ ఫైల్ సిస్టమ్స్. నాట్ ఎన్ఫోర్స్డ్. అంటే మన పర్మిషన్స్ అప్లికేబుల్ అవ్వవు అనమాట. ఎన్ఫోర్స్డ్ యూజింగ్ కన్స్ట్రెయింట్స్. ఇందులో పర్మిషన్స్ అయినా ఇంకేమైనా దీంట్లో అప్లికేబుల్ అవుతాయి. మాన్యువల్ అండ్ లిమిటెడ్. ఇది మాన్యువల్ అండ్ లిమిటెడ్ డేటానే స్టోర్ చేస్తుంది. ఆటోమేటిక్ బ్యాకప్ అండ్ రికవరీ. అదే ఆటోమేటిక్గా బ్యాకప్ అవుతుంది అండ్ రికవరీ అవుతుంది. పూర్ మల్టీ యూజర్ సపోర్ట్. మల్టీ యూజర్ సపోర్ట్ ఇందులో ఎక్కువ ఉండదు. సపోర్ట్స్ మల్టిపుల్ యూజర్స్ సేఫ్లీ. ఎంతమంది మల్టిపుల్ యూజర్స్ అయినా ఇందులో సపోర్ట్ చేస్తుంది అన్నమాట. నో పవర్ఫుల్ క్వరీ లాంగ్వేజ్. ఇందులో పవర్ఫుల్ క్వరీ లాంగ్వేజ్ ఏం యూజ్ చేయరు. యూజెస్ ఎస్క్యూఎల్ ఫర్ క్వరీస్. ఇక్కడ ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తారు క్వరీస్కి. ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్ షీట్స్. ఇందులో టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్ షీట్స్. ఇది MySQL, Oracle, PostgreSQL. Disadvantages of file system. Limited data sharing. ద ప్రాబ్లమ్ విత్ సెక్యూరిటీతో ప్రాబ్లం ఉంటుంది. లిమిటెడ్ డేటానే ఇందులో స్టోర్ అవుతుంది. టైం కన్జ్యూమింగ్. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది మనం డేటా ప్రతిదీ స్టోర్ చేయాలంటే. రిక్వైర్డ్ లాట్స్ ఆఫ్ లేబర్ వర్క్ టు డూ. చాలా వర్క్ చేయాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. ఆఫర్స్ డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. రెడ్యూస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టైం. కన్జ్యూమ్ లెస్సర్ స్పేస్. రిడక్షన్ ఆఫ్ రిడెండెన్సీ. డేటా ఇండిపెండెన్సీ. ఇది టైంని తగ్గిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఫైల్ సిస్టమ్ స్లో, రిస్కీ అండ్ అన్ఆర్గనైజ్డ్. కానీ డిబిఎంఎస్ ఫాస్ట్, సెక్యూర్ అండ్ స్మార్ట్. అందుకే బ్యాంక్స్, కాలేజెస్, హాస్పిటల్స్, యాప్స్ అన్నీ డిబిఎంఎస్ని యూస్ చేస్తాయి. మీ ఎగ్జామ్లో ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్ క్వశ్చన్ వస్తే ఈ వీడియో గుర్తు చేయాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ టెక్ విత్ శామ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ తెలుగు టెక్ అండ్ స్టడీ వీడియోస్ కోసం మీట్ మీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.